ఈ రోజు విమర్శిస్తున్న వాళ్ళు ఆలోచించుకోవాలా. గత ప్రభుత్వంలో మీరు 4 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. కారణం ఏంటి? ఎందుకు పెంచారు? దానికి సమాధానం చెప్పండి. ఈ రోజు మా ప్రభుత్వం వచ్చినాక ఆర్టీసీ ఛార్జీలు పెంచకుండానే ఈ రోజు ఉచితంగా మహిళలకి బస్సు ప్రయాణం ఏర్పాటు చేశాం. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలను అభినందించండి. సూపర్ 6 పథకాలు అమలు చేసినందుకు ఈ రోజు ప్రజలు, మేధావులు అందరూ కూడా అభినందిస్తున్నారు. కానీ దీన్ని వైసీపీ నాయకులు మాత్రం తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు ఈర్ష్యా దేశాలతో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలు చూసి తట్టుకోలేక, ఓర్చుకోలేక మైండ్ ఖరాబ్ అయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వైసీపీ నాయకులు విమర్శల్ని ఖండిస్తున్నా. కొంచెం వెరీ గుడ్. ఈ రోజు నుండి నువ్వు ఎప్పుడే వెళ్ళాలన్నా, వినుకొండ పోవాలన్నా, నర్సరాపేట పోవాలన్నా, బంధువుల ఇంటికి ఎక్కడికి వెళ్ళినా ఇంకా నీకు ఫ్రీ టికెటే, ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు గారు ఇచ్చారు. అదైతే కొంచెం పేపర్ లోపల పట్టుకుపోయింది. లేలమ్మా, ఇదిగో నీకు ఉచిత బస్సు టికెట్. ఇంకా ఎప్పుడైనా సరే ఇక మన ఎన్డీఏ ప్రభుత్వమే. నెక్స్ట్ 15 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా మందే ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఇక నువ్వు టికెట్ కొనే పని లేదు. కొడుకుల దగ్గర పోవాలన్నా, బంధువులు ఇంటికి పోవాలన్నా నీకు ఉచిత బస్సు. మనవాడిని చూడటానికి నువ్వు హ్యాపీగా వెళ్ళి రావచ్చు. ఓకేనా? ఆధార్ కార్డు కానీ తెచ్చుకొని ప్రయాణించవలసిందిగా తెలుసు, గుర్తుంది నాకు. అవును అవును. అందరూ బాగా చూసుకుంటున్నారా? మీ పిల్లలందరూ నిన్ను బాగా చూసుకుంటున్నారా? అవునా? పెన్షన్ వస్తుందా? పెన్షన్ ఇస్తున్నారా? కష్టం లేకుండా నెల నీకు పెన్షన్ ఇస్తున్నారా? 4000 వస్తున్నాయి. కూర్చో 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 అమ్మా. మీ అందరు ఆశిస్తులమ్మా, మీ అందరు ఆశిస్తులు ఎప్పుడు ఉండాలా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. అందరు బాగున్నారా? ఓకే ఓకే ఓకే, అభినందనలు. ఎలా ఉంది బస్ ప్రయాణం? ఎలా ఉంది? ఇంకా రేపటి నుండి ఇంక మీరు అవును అవును ఇక మీకు టికెట్ తీసుకునే పని లేదు. టికెట్ తీసుకునే పని లేదు. ఇంకా చుట్టాలింటికి వెళ్ళొచ్చు, కొడుకు కూతురింటికి. ఏ డబ్బులు పడ్డాయి? వచ్చినాయి. 3వది కూడా పెట్టుకో, 3వ గ్యాస్ కూడా ఇస్తారు. ఓకే అమ్మా, సూపర్ అమ్మా, థ్యాంక్ యూ. చంద్రబాబు